భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఓవైపు వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఖమ్మంకి నీళ్లు తీసుకుపోయేందుకు సాగర్ ఎడమ కాల్వ తూములకు మేజర్లకు సీల్ వేశారని, అందుకే రామచంద్రపురంలో కాల్వ తెగిందని అన్నదాతలే చెప్తున్నారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎడమ కాల్వ తెగి నష్టపోయిన రైతులను పరామర్శించింది. రామచంద్రపురంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తారు. అది కానీ ఆ టాకాలు వేయటం వల్ల జేసీబీ వచ్చిన సాయంతో జేసీబీ సాయం కూడా పనికిరాలి. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2024 ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు ఇచ్చిన రోజు విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్ముకి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు. వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్ళు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు క్యూసెక్కులు పాలే రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ కోట్ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 పెట్రోల్ బ్లాస్ట్ అయింది. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్, ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది, వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతారు. కింద చూడకుండా ఆ ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అందులో కూర్చొని రాపిస్తారు. అయితే రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతుంది. లేదు ఇక్కడ అంటే ఈ లొకేషన్లో వచ్చేసి ఒక 150 నుంచి 200 ఎకరాలు పూర్తి స్థాయిలో ఊరి లేకుండా వేసుకుంది. మునిగింది మాత్రానికి 600 ఎకరాలు వెళ్ళిపోతుంది. ఆ లొకేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ లొకేషన్ మన రాయపాడు కోటపాడు దగ్గర నుంచి గల్ల చెరువు మొత్తం తెగించి ఆవర్తి వరద ప్రోటీన్ ఎక్కువ స్థాయిలో ఇప్పుడు నాగరోడ్ అంటే రామచంద్రంలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి మన రైతులో పోతుంది. బాలేరు రిటర్న్ వాటర్ సార్, బ్యాక్ వాటర్ బాలేరు చెరువు కూడా సార్. ఇప్పుడు అక్కడ కలుపులు లేవు సార్. 2 షట్టర్లో ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 2 షట్టర్లో ఒకటే డోర్ ఉంది. ఒక డోర్ ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు. పాలేరు ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే ఆ పాలేరు రిజర్వాయర్ వాటర్ బ్యాక్ వాటర్ మనకి రిటర్న్ రాదు. గేట్ పోయింది, పాలేరు ఫ్రేమ్ ఉంది, కలుపు లేదు. ఆపరేటింగ్ ఆ కలుపు క్లోజ్ చేసి ఉంటే క్లోజ్ చేసి ఉంటే ఆ వాటర్ బ్యాక్ వాటర్. ఎస్ క్యాంప్ కూడా అంతే సార్. ఎస్ క్యాంప్ ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు తాగునీరు ఖమ్మం నీళ్ళు ఇచ్చినప్పుడు మొత్తాన్ని వెల్లింగులు తాకాలు వేసేసారు.